ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉంది మన కోసం. సో యాక్చువల్గా జోగి రమేష్ వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులుగా జరుగుతున్న తతంగం నిజంగా బిగ్ బాస్లో అయితే ఎన్ని కెమెరాలు ఉంటాయో వాళ్ళ ఇంట్లో కూడా అన్ని కెమెరాలు పెట్టారు. సో ప్రతి కార్నర్ నుంచి ఒక విజువల్ తీసుకోవటం, ఒక బయట రికార్డ్ చేయడం, అండ్ నిజంగా వాళ్ళ ఇంట్లో జరిగేది దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉంటారో, సో ఇలాంటి వాళ్ళ ఇంట్లో కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంట్లో కూడా ఇంత దారుణంగా ఉంటుందా, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేం పరిస్థితా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఇన్ని రోజులుగా వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మనకెందుకులే అని చెప్పి నేను ఈ వీడియోని స్కిప్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా మనం టీవీ వేదిక కావచ్చు అండ్ నా ఛానల్లో మనో స్టాక్స్లో కావచ్చు ఎలాంటి వీడియో కూడా దీని గురించి చేయలేదు. కానీ కొన్ని రీజన్స్ బాధితురాల తరపున ఉండాలని చెప్పి గట్టిగా మాట్లాడటంతో సో అందుకోసం ఈ వీడియో చేయాల్సి వచ్చింది. వాస్తవానికి ఎప్పుడైతే ఆ అమ్మాయిని 3 సార్లు చంపాలి అనుకున్నారో అండ్ అంతేకాకుండా ఆ అమ్మాయిని ఎక్స్ట్రా డౌరీ కోసం ఏదైతే ఆ హెరాస్మెంట్ చేశారో అండ్ దాని తర్వాత ఏదైతే ఆవిడ పూజ చేసుకుంటే ఒక శుక్రవారం పూట అయితే ఆ అగరబత్తుల స్మెల్ అయితే ఉంటుందో దానికోసం ఈ యొక్క జోగి రమేష్ అండ్ వాళ్ళ భార్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు సో ఇక్కడ ఆ అగరబత్తీలు స్మెల్ చూస్తుంటే మాకు ఒక 7 దగ్గర ఉన్న ఫ్లేవర్ వస్తుంది, ఆ స్మెల్ వస్తుంది, ఎందుకు ఇలాంటి అని చెప్పి మాట్లాడారంట. సో దానికంటే ఎవరైనా సరే వాళ్ళు నమ్మే మతాన్ని, ఆ దేవుణ్ణి గౌరవించడం అంటే మనకున్న ఒక ఇంగిత జ్ఞానం కాకుండా రాజ్యాంగం తరపున మనకి ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించడం అనేది రాజ్యాంగం తరపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు. దాంట్లో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. సో ఇలాంటి టైంలో అంటే అప్పట్లో చెప్తా ఉంటారు చాలామంది, జోగి రమేష్ గారు మాజీ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేయటం అండ్ దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి అసభ్యంగా మాట్లాడటం, అయితే రాజకీయాలకు సంబంధం లేనటువంటి రాజీవ్ కూడా సో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయికి వెళ్ళడం అండ్ ఇవన్నీ చూసుకుంటే ఒక రకంగా కర్మ అనేది బూమరాంగ్ అయిందనుకోవచ్చు. గతంలో జోగి రమేష్ గారు కూడా చాలా నీచంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు. అంటే ఎంత వ్యక్తిగతంగా వెళ్ళారంటే వాళ్ళని అమ్మనాబూతులు తిట్టేంత, లకారాలతో తిట్టేంత, పిచ్చి కుక్క అని తిట్టేంత, పుట్టుకల గురించి ఇంత దారుణంగా మాట్లాడారు. ఒకనొక ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళినప్పుడు జోగి రాజీవ్ కూడా ఎప్పుడైతే ఇతను మగాడు కాదు అని చెప్పి అందరూ తెలిసిపోయిందో అండ్ దానికన్నా ముందు ఇతను చేసిన వ్యాఖ్య కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సో అంటే చంద్రబాబు నాయుడు గారికి అల్జిమస్ వ్యాధి ఉంది, ఆయనకు మానసిక రోగి అని చెప్పి అప్పట్లో సిద్దిరప్పలరాజు ఏదైతే నిండు సభలో మాట్లాడిన మాటల్ని జోగి రాజీవ్ ఆయన మాట్లాడిన మాటల్ని యాజ్ ఇస్ కాపీ పేస్ట్ చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా కర్మ బూమరాంగ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిజంగా వాళ్ళ కోడలే మీరు నన్ను డౌరీ కోసం ఇబ్బంది పెట్టారని చెప్పి మాట్లాడుతుంది, 3 సార్లు చంపబోయారని చెప్పి మాట్లాడింది, ఒకసారి దిండు కూడా డైరెక్ట్గా వచ్చి ముక్కు దగ్గర అడ్డం పెట్టి వాళ్ళు చేసిన చేష్టలు కావచ్చు అండ్ ఏదైతే జోగి రమేష్ వాళ్ళ భార్య కూడా సో ఆవిడ కూడా డౌరీ కోసం ఆవిడ ఇబ్బంది పెట్టడం, మీ నాన్న తీసుకురమ్మని ఒక 2 కోట్లు మాట్లాడదాం, బిజినెస్ చెదురుగారని చెప్పి మాట్లాడటం అండ్ వాళ్ళ ఇంట్లో జోగి రాజీవ్కి జోగి రమేష్కి మధ్య అటువంటి గొడవ ఏదైతే ఉందో నీ వల్లే అని చెప్పి మనం సోషల్ మీడియాలో చాలా వీడియోలు చూసాం. సో ఇలాంటి నేపథ్యంలో నిజంగా చేసుకున్న వారికి చేసుకున్నంత కర్మ నిజంగా ఎవరిని వదిలిపెట్టరు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీ బతుకు జట్కా బండి స్టోరీ చూస్తున్న వాళ్ళందరికీ ఇలాంటి సామెతలే గుర్తొస్తున్నాయి. దేవుడు ఉన్నాడు, అంతా చూస్తున్నాడు, తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టడం అని నిజంగా సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తరచు చెప్తూ ఉంటారు. జగన్ చెప్పిన దేవుడు కూడా జోగి రమేష్ని వదిలిపెట్టలేదు. అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన జోగి రమేష్ ప్రస్తుతం నలుగురికి మొహం చూపించుకోలేకపోతున్నారు. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన ఘటనలో కానీ అని నోటుకొచ్చినట్టు తిట్టిన బూతులు కానీ జోగి రమేష్ మీద చట్టం ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ బెజవాడ దుర్గమ్మ శాపం జోగి ఫ్యామిలీకి చాలా గట్టిగానే తగిలినట్టు కనిపిస్తుంది. నకిలీ మద్యం తయారు చేయించి ఆ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం మీదకు తోసేయడానికి
కుట్రలు చేసిన జోగి రమేష్ ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే మనందరికీ. అయినా తన తప్పు లేదని అందరినీ నమ్మించడానికి నమ్మకం లేకపోయినా అమ్మవారి ముందు హారతి వెలిగించి వేరే లెవెల్లో జోగి రమేష్ చేసిన యాక్షన్కి ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఫలితం అనుభవిస్తున్న నేపథ్యం. అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని రోగి అని కామెంట్ చేసిన జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్కి చెప్పుకోలేని రోగాలు ఉన్నాయని కూడా కట్టుకున్న భార్య దుమ్మెత్తిపోస్తోంది. ఎన్ని పాపాలు చేస్తుంటే ఇలాంటి రోగాలు వస్తాయని పెద్ద కోడలు మేఘన నిలదీస్తుందంటే ఆమెని ఎంతగా హింసించాలో అర్థమవుతుంది. అధికారం ఉందని జగన్ సపోర్ట్ చేస్తున్నాడని ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయిన జోగి అండ్ సన్స్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక మీన్ కంటెంట్గా మారిపోయారు. జోగి కుటుంబ కథా చిత్రం చూసిన తర్వాత దేవుడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు, ఎవరిని వదిలిపెట్టడని ప్రతి ఒక్కరికి నిజంగా నమ్మక తప్పదు. అంటే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎలా పడితే అలా మాట్లాడి నీచ రాజకీయాలు చేసి శవ రాజకీయాలు చేసి లేదంటే నమ్మకోలేని చోట అమ్మవారి దగ్గరికి వెళ్ళి చేసినవన్నీ చేసి నా నిబద్ధత నా ఆత్మగౌరవం నేనున్న విధానం చూడండి అంటూ కూడా జోగి రమేష్ బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి చేతిలో హారతి పట్టుకొని మరి ఎంత ఓవర్ యాక్షన్ చేశాడో మనం అందరం చూసాం. సో ఇలాంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి సపోర్ట్ చేస్తారు? గత కొద్ది రోజులుగా జోగి వారంట ఫ్యామిలీ కథా చిత్రం గట్టిగా నడుస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఈవెన్ జోగి రాజీవ్ ఒప్పుకున్నాడు. సో ఐ కాంట్ అని చెప్పి, సో అర్థం చేసుకోండి ఇంకా ఐ కాంట్ అంటే ఏంటో. ఒక మగాడు ఐ కాంట్ అని చెప్పి దేనికి అంటాడో సో అదనమాట. దాని గురించి ఇప్పుడు అతని వ్యవహారం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పరామర్శిస్తారు? ఇప్పుడు వాళ్ళ కోడలు ఎవరైతే ఉందో ఆవిడ ఆల్రెడీ కేసు వాపసు తీసుకోవడానికి రెడీగా ఉంది. అండ్ వీళ్ళు మాట్లాడి దీన్ని సెటిల్మెంట్ చేద్దామని చూశారు. అండ్ దాని తర్వాత ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ ఆ సూర్యాపేట నుంచి వచ్చిన ఫ్యామిలీ మొత్తం కూడా విజయవాడలోని జోగి రమేష్ ఇంట్లో ఉండిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. చాలా పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి, అవన్నీ మీరు చూశారు. కానీ ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల తరపున ఉంటారా, ఎవరి తరపున ఉంటారు? ఎక్యూజ్డ్ తరపున ఉంటారా, విక్టిమ్స్ తరపున ఉంటారా? మస్ట్గా కామెంట్ చేయండి. అండ్ వాళ్ళ ఆవిడ ఎవరైతే జోగి రమేష్ కోడలు ఎవరైతే ఉన్నారో రాజీవ్ వాళ్ళ భార్య, ఆవిడ ఒకటే చెప్తున్నారు, నా గొంతు కోసారు కాబట్టి సో అందరి ముందు ఎవరైతే అంగరంగ వైభవంగా మా పెళ్లి చేశారు చాలామందిని పిలిచి, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి వాళ్ళని నూతన వధూవరులను అప్పుడు ఆశీర్వదించడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళందరికీ ముందు తప్పు నాది కాదు, తప్పు మా కుర్రోడిదే అని చెప్పి మాట్లాడండి. దాని తర్వాత నేను ఇంక మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టను, మీరు చేసిన తప్పు, మీరు నా దగ్గర చాలా విషయాలు దాచారు, అందుకే నేను కేసు పెట్టాను, లేదంటే పెట్టేదాన్ని కాదు, నేను బయటికి రావాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి ఆవిడ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడిన పరిస్థితి. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇక్కడ తప్పెవరిది? అతనికి మగతనం లేదని చెప్పి నిందించిన భార్యదా, లేదంటే నేను నిన్ను సుఖపెట్టలేను, నీకు విడాకులు ఇవ్వను పో అని చెప్పిన జోగి రాజీవ్దా, ఒక 4-5 అంకుల్స్ని తీసుకొచ్చి జోగి రాజీవ్ మనసు మార్చి మరి ఈ పెళ్లి చేసినటువంటి జోగి రమేష్దా? సో ఇంత జరుగుతున్నా సరే అదనపు కట్నం కోసం ఆ అమ్మాయిని వేధించి ఇంత దూరం లాక్కొచ్చినటువంటి ఎంటైర్ జోగి ఫ్యామిలీదా? మరి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి సపోర్ట్గా ఉంటారు? మస్ట్ కామెంట్ చేయండి. నేను నిజమే చెప్తా, మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు, మీరు చేశారు తప్పు అయ్యే చెప్తా. ఆడి బాబుని ఆడ 3 అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా, నాకేమనిపించలేదు. అయినా సరే నేను నిజమే చెప్తా, మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు, మీరు చేశారు తప్పు అయ్యే చెప్తా. తీసుకొచ్చాను నేను అయిష్టంగానే వచ్చాను. నీది ఎట్లా మాట్లాడు ఫస్ట్? నువ్వు చెప్పమ్మా. ఫస్ట్ రోజు ఎట్లా మాట్లాడినా అది తెలియగా అడుగుతున్నప్పుడు అది చెప్పు. రాజు నీకు ఏమనిపించినా చెప్పు, నాన్న తప్పలేదు. అయిష్టంగానే వచ్చా. ఓకే. వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ 7 లో ఆపి నన్ను 1 గంట కూర్చోబెట్టి మళ్ళీ అదే ఎవరైతే అంకుల్స్ ఎవరైతే వాళ్ళతో కూర్చో అమ్మా నాన్న మా కుటుంబం కోసం చేసుకున్నా, నీకోసం కాదు. ఏంటది
10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా అక్కడికి. నువ్వు నీ రోజు ఇదంతా తప్పైనా నావే చేయి. తప్పైపోయిందా? ఆయన వచ్చి ఏమైనా నడితే జాగ్రత్తగా మరి ఏది జరిగినా నాకు వాళ్ళ కూర్చో. జోగి రమేష్ గారి కోడల్ని మేఘనాథ్ తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ అందరి విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోదానికి వచ్చిన తోలిపోతుంది. అది కూడా ఎప్పుడు దాకా గీత పడ్డాక నువ్వు ఎప్పుడు మేము వస్తాం మంచి జాగ్రత్త చూసుకో బయట మళ్ళీ మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దానికి చిన్న గీత పడ్డ వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు చెప్పు. నేను వచ్చింది ఎందుకు? అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి పెళ్లి చేసి 20 రోజులలో పంపించారు. 20 రోజులలో పంపించారు. ఇచ్చేసుకోండి. నేను వచ్చిన తప్పు గురించి కాదు. దేని గురించి వచ్చిన అంటే చెప్తా. ఎప్పటి వరకు చెప్పు. నేను వచ్చింది ఎందుకు? అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి 20